అందరికీ నమస్కారం అండి. ప్రసాద్ యూట్యూబ్ ఛానల్కు నమస్తే. మీకు ఇక్కడ ఒక 2 ఫొటోస్ పెడుతున్నానండి. అదేంటంటే రైల్వే కన్స్ట్రక్షన్ ఫామ్ గురించి. ప్రతి ఒక్కరూ దయచేసి దివ్యాంగులు మాత్రమే గమనించగలరు. అదేంటంటే మనము సదరం స్లాట్ బుక్ చేయాలంటే మొదటగా మనము సచివాలయం కాడ కానీ లేదా మీ సేవ సెంటర్ కానీ మన ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. తర్వాత ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ తీసుకెళ్ళాలి. ఈ 2 తీసుకెళ్తే అక్కడ మనకు స్లాట్ బుక్ చేస్తారు. అవునా? అంటే సదరం సర్టిఫికేట్ రావడానికి ముందు మన ఆధార్ కార్డుతో ప్రారంభమవుతుంది. అంటే ఆధార్ కార్డు డేటా ప్రకారంగా దాంట్లో సదరం స్లాట్ బుక్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. తర్వాత మనము సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత పలానా హాస్పిటల్ని చూపిస్తుంది. మరి ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మనం చెకప్ చేసి మనల్ని వెళ్ళిపోమని చెప్తారు. మన ఇంటికి వచ్చిన తర్వాత నెల రోజుల తర్వాత మనకు ఆధార్ కార్డు నంబర్ చెప్తే సదరం సర్టిఫికేటు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యలో ఇవ్వట్లేదండి. దగ్గర చాలామందికి ఇవ్వట్లేదు. నాకు కూడా రాలేదండి. ఇది మీరు గమనించగలరు. నేనేమంటున్నానంటే మన సదరం సర్టిఫికేట్ ప్రారంభము ఆధార్ కార్డుతో ప్రారంభించబడుతుంది. అవునా? మరి ఆధార్ కార్డుతో ప్రారంభించబడుతున్నప్పుడు మరి మన డేటాలో ఉండే ప్రకారంగా సదరం సర్టిఫికేట్లో కూడా రావాలి. అధికారులారా, మరి డాక్టర్స్, మాకు చెకప్ చేసే వైద్యులారా, మీకందరికీ ఒక విన్నపము మీరు గమనించగలరు. మరి సదరం సర్టిఫికేట్ మేము పొందాలంటే ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, మా పేరు దాని ప్రకారంగా టైప్ చేసి పెట్టాలి. ఓకేనండి. ఇవన్నీ చేసిన తర్వాత మాకు సర్టిఫికేట్ వస్తుంది. మంచిది. మరి నాకు ఈ మధ్యలో రీసెంట్గా అంటే చాలామంది జరుగుతుంది కానీ వాళ్ళు గమనించడం లేదు. కానీ నేను గమనించానండి. అది మీకు తెలియపరుస్తున్నాను. దివ్యాంగులారా, మనమందరము సర్టిఫికేటు, కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ కానీ సదరం సర్టిఫికేట్ కానీ ఏదైనా తప్పులు ఉన్నాయా ఏమన్నా ఉన్నా మనం ఫస్ట్ సరి చూసుకొని బయటికి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఓకే. నేను ఈ మధ్యలో రైల్వే కన్స్ట్రక్షన్ ఫామ్ కొరకు రైల్వే పాస్ అప్లై చేయాలంటే మొదటగా మనకు సర్టిఫికేటు, డాక్టర్ సర్టిఫికేట్ కావాలి. దాని కొరకు నేను రిమ్స్ దగ్గరికి వెళ్ళాను. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కన్స్ట్రక్షన్ డౌన్లోడ్ చేసుకొని మరి డాక్టర్ కాడికి వెళ్ళడం జరిగింది. డాక్టర్ గారు ఫిలప్ చేయడం జరిగిందండి. మీరు గమనించగలరు. మొదటగా నేనేమంటున్నానంటే డాక్టర్సు చేసే పొరపాట్ల గురించి నేను మాట్లాడుతున్నా. దానికి సంబంధించిన ఆధారము ఈ ఫోటోలలో నేను తీసిన ఇప్పుడు 2-3 ఫోటోలలో మీరు గమనించగలరు. నేను ఆధార్ కార్డు ఇచ్చాను, సదరం సర్టిఫికేట్ ఇచ్చాను, 2 ఇచ్చాను. కానీ ఆమె చేసిన తప్పు సదరం సర్టిఫికేట్లో ఉండే ప్రకారము ఆమె వ్రాసింది. దాంట్లో నా పేరు రాయకుండా ఫాదర్ ఆఫ్ పేరు మా నాన్నగారి పేరు రాశారు. నేను ఆమె అంతా రాసి ఫిలప్ చేసి స్టాంపులు వేసి నేను బయటకు వస్తున్న సందర్భంగా నేను కొద్దిగా గమనించాను. అక్కడ గమనించినట్లయితే ఫస్ట్ దాంట్లో నా పేరు రాకుండా మా నాన్నగారి పేరు వచ్చింది. నా పేరు బి ప్రసాద్ అనుకోండి. కానీ ఆమె ఏం చేసిందంటే సదరం సర్టిఫికేట్లు ఉండే ప్రకారమే చూసి తప్పు రాసింది. సరే, తప్పు రాసింది, నేను చూసుకున్నాను. మళ్ళీ ఎన్నికొచ్చాను. ఎన్నికొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఫాము నేను ఇచ్చాను. ఆ ఫాములో రాసింది కానీ అడ్రస్ సదరం సర్టిఫికేట్ ఉండే ప్రకారంగా రాస్తుంది కానీ ఆధార్లో ఉండే ప్రకారం రాయడం లేదు. నేను అడిగాను, అమ్మ మరి సదరం సర్టిఫికేట్లో పొరపాట్లు అది చేశారంటే మాకు సంబంధం లేదని నాకు తెలియపరిచింది. నేను అన్నాను, అమ్మ మీ డిపార్ట్మెంటే కదా, సదరం వాళ్ళు మీ డిపార్ట్మెంటే వారే కదా, డాక్టర్స్ చెకప్ చేసి ఉండొచ్చు. కానీ కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళు అక్కడ టైప్ చేసేవాళ్ళు మరి పొరపాటు చేశారో లేకపోతే ఎవరు పొరపాటు చేశారో మాకు తెలియదు. ఇప్పుడు సదరం సర్టిఫికేట్ ప్రకారంగా మీరు రాస్తున్నారు. మాకు ఆధార్ కార్డు ఉండే ప్రకారంగా ఉండే అడ్రస్ రాయమంటే మేము రాయము అని నాకు చెప్పింది. నేను అన్నాను, అమ్మ తప్పు ఎలా రాశారంటే ఇప్పుడు ముందుగా మీరు నా పేరు రాయకుండా మా నాన్నగారి పేరు రాశారమ్మా అని నేను చూపించినప్పుడు పొరపాటు అయిపోయిందని అన్నారు.
అప్పుడు నేను అన్నాను, అమ్మ మీరు ఎట్లా పొరపాటు చేశారో, మరి సదరం వాళ్ళు పొరపాటు చేశారో, మరి కంప్యూటర్ ఆపరేటర్ టైప్ చేసే వాళ్ళు పొరపాటు చేశారో మాకు తెలీదు. నేనే కాదు, మాలో ఉండే దివ్యాంగులు చాలామంది ఈ యొక్క సమస్య వల్ల బయటికి చెప్పలేక బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. మీరు అంత పెద్ద చదువులు చదివి ఇప్పుడు ఒక ఉద్యోగం రావాలంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కావాలి, తర్వాత అప్లికేషన్, ఎన్ని ప్రాసెస్ జరుగుతుందమ్మా. మరి అన్ని చేసినప్పుడు ఎందుకు పొరపాటు చేశారు వాళ్ళు అని నేను అడిగినప్పుడు మాకు సంబంధం లేదంటుంది. సరే, మరి సదరన్ సర్టిఫికేట్లో ఉండే ప్రకారంగా టైప్ చేసేవాళ్ళారా, కంప్యూటర్ ఆపరేటర్ చేసేవాళ్ళారా, దివ్యాంగుల పట్ల మీకు ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నారు? ఆధార్ కార్డులో ఉండే ప్రకారం టైప్ చేయమంటే మీ ఇష్ట ప్రకారం మీరు టైప్ చేస్తే ఏంటి? ఎవరు బాధ్యులు? సరే, ఆధార్ కార్డులో ఉన్న ప్రకారంగా టైప్ చేయకుండా ఇష్ట ప్రకారం టైప్ చేశారు. మేము దాన్ని మేము మార్చుకోవాలన్నా, అడ్రస్ మార్చుకోవాలన్నా, పేరు మార్చుకోవాలన్నా ఎంత ప్రాసెస్ జరుగుతుందో తెలుసా? మీకేం తెలుసు మా బాధ? మేము కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా, ఫ్లోర్ వాకర్స్ అయి ఉండి ఇబ్బందులు పడుతూ మీరు అడిగే సర్టిఫికెట్స్ అన్నీ మేము ఇస్తున్నప్పటికి కూడా మీరు తప్పులు చేస్తున్నారు. ఇది అధికారులు కూడా గమనించాలి. వెంటనే తప్పులు చూపించినప్పుడు వెంటనే వారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకొకసారి తప్పులు చేయరు. మాకెందుకులే, వాళ్ళే బాధలు పడతారులే, వాళ్ళే తిరుగుతారులే అని ఏమండి దివ్యాంగులు మా మీద చిన్న చూపు చూస్తున్నారు. ఇది మంచిది కాదండి. దయతో మా మీద దయ ఉంచండి, కనికరించండి. మీరు అడిగే అన్నిటి మేము ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ప్రతిదీ మేము ఇస్తున్నాం. వాటి ప్రకారం చేయాలని కోరుతున్నాం. ఇది అధికారులు కావచ్చు, ఏమండి ఎవరైనా కావచ్చు అండి, సదరన్ సర్టిఫికేట్ల వారు కావచ్చు, కంప్యూటర్ ఆపరేట్ చేసే వాళ్ళు కావచ్చు, చివరికి డాక్టర్స్ కావచ్చు, ఎవరైనా కానీ మీరు కొద్దిగా గమనించండి. 100% వాళ్ళని తీసుకెళ్ళి 40% వేస్తే ఎలాగండి? పర్సంటేజ్ మీ ఇష్ట ప్రకారం మీరు తగ్గిస్తారు, మీ ఇష్ట ప్రకారం మీరు ఎక్కిస్తారు. సరే, అలా చేయడము అది న్యాయం కాదండి. ఇప్పుడు నా సమస్య నేను మీకు వివరిస్తున్నాను. మరి ఆమెకు ఆధార్ కార్డు ఉన్న ప్రకారం ఏమంటే ఆమె వేయడం లేదు. ఫస్ట్ సూరి నా పేరు రాయకుండా మా నాన్నగారి పేరు రాసింది. తర్వాత మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత నా డేట్ ఆఫ్ బర్త్ తప్పు రాసింది. నాకు 47 సంవత్సరాలు ఉంటే ఆమె 60 సంవత్సరాలు రాసింది. ఏమనంటే ఆధార్ కార్డులో ఉందని చెప్పి ఆమంటుంది. ఇవన్నీ ఎవరు చెప్పాలా? మనము ఎవరు మన బాధలు తీరుస్తారు? అదే వాళ్ళ ఇంట్లోనో, ఏమండి వాళ్ళ అక్కగారో, వాళ్ళ చెల్లిగారో, లేకపోతే ఎవరైనా కావచ్చు, ఇలాంటి సమస్య ఉన్నప్పుడు వాళ్ళు రాస్తారా? నెగ్లెక్ట్ చేస్తారా? చేయరు. మనోళ్ళు కాదు కదా, మనకేమిలే, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారులే అని మీరు మా మీద చిన్న చూపు చూస్తే దేవుడు మిమ్మల్ని కూడా చిన్న చూపు చూస్తారని మీకు హెచ్చరిస్తున్నాం. ఆధార్ కార్డు ఉండే ప్రకారంగా మాకు ఇవ్వండి, ఓకేనా? ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మేము ఆధార్ కార్డు ఇస్తున్నాం కాబట్టి ఆధార్ కార్డు ఉండే ప్రకారంగా మాకు సదరన్ సర్టిఫికేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని ప్రకారం ఇవ్వండి. అంతేగాని మేము రిక్వెస్ట్ చేసినా కూడా మీరు వినలేదంటే ఎలాగండి? సరే, మొదటగా పేరు తప్పు రాసింది, రెండోదిగా ఏజీ తప్పు రాసింది. ఒక ఎంబీబీఎస్, ఒక సర్జన్, ఒక స్పెషలిస్టే తప్పులు చేస్తే మరి దీనిని అడిగేవారు ఎవరు? నేను అడిగినప్పుడు ఆమె నా మీద ఒక రకంగా చూస్తుంది. అంటే తప్పులు చేస్తే ప్రశ్నించడం కూడా అదొక తప్పేనా? ఇది నాకు జరిగిన సంఘటన, నేను అనుభవించిన ఒక అనుభవం అండి, ఓకేనా? రీసెంట్గా జరిగిన విషయం ఇది. కాబట్టి ఇకనైనా మీరు మా మీద దయ చూపించండి. మాకు ఉన్నది ప్రకారంగా రాయండి. మీ రూల్స్ ప్రకారం మీరు పెట్టినప్పుడు దాన్ని మేము ఫాలో అప్ అవుతున్నాం. ఏమి కావాలో అవన్నీ ఇస్తున్నాం. అన్నీ ఇచ్చినా కూడా ఇంకా తప్పులు జరుగుతున్నాయంటే ఇంకా మీరే ఆలోచించుకోండి. నేను ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు నా విషయం ఏంటంటే, మూడోసారి ఈ వయసు తప్పు రాసినా నేను మళ్ళీ వెళ్ళాను ఆమె దగ్గరికి. మళ్ళీ వెళితే ఆమె అంటుంది సదరన్ సర్టిఫికేట్లో ఉండే ప్రకారం రాస్తున్నానని అంటుంది. మరి సదరన్ సర్టిఫికేట్లో వాళ్ళు ఆధార్ కార్డులు ఉండే ప్రకారం ఎందుకు రాయట్లేదు? ఒకవేళ ఆధార్ కార్డులో తప్పులు చేస్తే మరి ఏ డాక్టర్సు ఆధార్ కార్డులు ఉండే ప్రకారం ఎందుకు రాయట్లేదు?
ఏమంటుంది, మాకు చెప్పింది ఏంటంటే మేము సదరం సర్టిఫికేట్ ఉన్న ప్రకారం రాయాలా, మాకు ఆర్డర్స్ వచ్చినాయని ఏమంటుంది. ఇట్లా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. కానీ దివ్యాంగులకి ఇప్పటికీ ఏమండి, దివ్యాంగులకు కలగవలసిన ఒక వాళ్ళకి దక్కవలసిన ఒక హక్కులు కానీ వారికి ఒక న్యాయం కానీ ఏమీ జరగలేదండి. అన్నీ ఉన్నా కూడా తప్పులు చేస్తున్నారు. ఇబ్బంది పడేది ఎవరు? మేము. దివ్యాంగుల మీద చిన్నపు చూపు చూస్తున్నారు. వికలాంగుల చట్టం 2016 92 ప్రకారంగా ఏమండి, ఇవన్నీ ఎప్పుడైతే అమలు జరుగుతాయో ఆంధ్రప్రదేశ్లో కానీ, స్టేట్ లెవెల్ కానీ, సెంట్రల్ లెవెల్ కానీ, ఏ లెవెల్లో కానీ అమలు ఖచ్చితంగా జరుగుతుందో, పాటిస్తారో అప్పుడు మనకు ఏమంటే మన దివ్యాంగులలో నవ్వు ముఖం కనపడకపోయినా కొద్దిగా మనము జీవించగలుగుతాం స్వతంత్రులుగా. ఓకేనా? అందుకనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. అందుకనే వాళ్ళు అడగచ్చు ఏం తప్పులు చేశారని అడుగుతారనే ఉద్దేశంతో నేను ఫోటోలు తీసుకున్నాను. ఇక్కడ ఫోటోలు కూడా పెడుతున్నాను. ఫస్ట్ సారి పేరు తప్పు రాశారు, రెండోసారి వయసు తప్పు రాశారు. ఏమండి, మరి ఒక ఎడ్యుకేషన్ పర్సనల్, ఒక డాక్టర్ గారు, ఒక సర్జన్ స్పెషలిస్ట్ గారు, ఒక ఆర్థోపెడిక్ సంబంధించిన వారు వీళ్ళే తప్పులు చేస్తే మరి మిగతా వారు ఆపరేటర్ వారు కావచ్చు, సదరం వారు కావచ్చు, ఎవరైనా కావచ్చండి, మా దివ్యాంగుల మీద తప్పులు చేసుకుంటూనే పోతున్నారు. కానీ మాకు నిజముగా చెందవలసిన ఏది మేము పొందలేకపోతున్నాం. ఒక పక్క ఉద్యోగాలు కోల్పోతున్నాం, ఒక పక్క రైల్వే టికెట్లు కన్స్ట్రక్షన్ పోగొట్టుకుంటున్నాం, బస్ పాసుల గురించి పోగొట్టుకుంటున్నాం. ఏమండి, ఇంకా చాలా ఉన్నాయి. అవి ఒకసారి మీరే పరిశీలన చేసుకోండి. ఇన్ని పోగొట్టుకుంటున్నామంటే అది దేవుడిచ్చింది కాదు, మీరు మా ద్వారా మమ్మల్ని మధ్యలో పెట్టుకొని మాకు చెందవలసిన ప్రతిదీ మాకు చెందలేకుండా చేస్తున్నారండి మీరందరూ. అది ఎవరైనా కావచ్చు, తప్పులు చేసేవారు ఎవరైనా కావచ్చు. నేను అందరి గురించి ప్రస్తావించడం లేదు. ఆధారం నేను ఇప్పుడు ఫోటోలు పెడుతున్నా కాబట్టి, ఇప్పుడు నాకు జరిగింది నేను ముందుకు వచ్చా కాబట్టి మీకు తెలుస్తుంది. మరి చాలామంది వస్తున్నారు, రాపించుకుంటున్నారు, గమనించలేకపోతున్నారు. ఆడ అప్లికేషన్ రైల్వే స్టేషన్లో ఇస్తున్నారు, వారు మళ్ళీ రిజెక్ట్ చేయడమో మళ్ళీ ఎన్నిక రావడమో అప్పుడు చూసుకోవడం జరుగుతుంది. ఎంత వృధా తెలుసండి. ఒక దివ్యాంగులు ఏమండి ఎక్కడి నుంచో స్టేషన్ రావాలి, ఆ స్టేషన్కి అప్లికేషన్ ఇచ్చి మళ్ళీ ఇంటికి పోవాలంటే ఆటోలు మాకు దొరకవు, మాకు ఎవరు సహాయం చేయరు. ఎన్ని బాధలు పడుతున్నామో దయతో మీరందరూ అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే మీరు మార్పు చెంది మా దివ్యాంగులకు ఉన్నది ఉన్నట్లుగా ఏదన్నా కానివ్వండి మీరు చేస్తే మేము సంతోషిస్తామని నేను నా మనస్ఫూర్తికంగా నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మరి దివ్యాంగులారా, ఒక్కసారి మన సర్టిఫికెట్లు కావచ్చు, మన కన్స్ట్రక్షన్ రైల్వే టికెట్ సంబంధించిన కన్స్ట్రక్షన్ సర్టిఫికెట్ కావచ్చు, సదరం సర్టిఫికెట్ కావచ్చు, ఏదైనా కావచ్చండి. ఒక్కసారి మనము ప్రింట్ కాకముందు ఒకసారి పరిశీలన చేసుకొని, ఒకవేళ తప్పులు మార్పులు ఏదైనా ఉన్నట్లయితే ప్రింట్ తీసుకున్న తర్వాత ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్రింట్ తప్పుదని చూపించండి. ఒకవేళ కాకపోతే ఏం చేయాలో మనం అది చేద్దాం. ఓకేనండి? అంతేగాని మనం హడావుడిగా అసలు తప్పు ఏమిటంటే మంది కూడా ఒక 5% ఉందండి. ఏదో ఇచ్చినారంటే ఇచ్చినారు, తీసుకున్నాం, పోయినామని కాదండి. మనకు ఒకవేళ తెలియకపోతే తెలిసిన వారికి చూపించాలి. ఏం తప్పులు ఉన్నాయి, ఏం అక్షరాలు తప్పులు ఉన్నాయి, ఇవన్నీ మనం పరిశీలన చేసుకోవాలి. రైల్వే కన్స్ట్రక్షన్ ఫామ్లో ఒక్క అక్షరం తప్పున్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. ఓకేనా? ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఒక్క అక్షరం తప్పున్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అలాంటి సదరంలో ఒక ప్రకారంగా, ఆధార్ కార్డులో ఒక డేటా ప్రకారంగా ఉంటే మనకి ఏమి జరుగుతుందండి? కాబట్టి ఇవన్నీ పరిశీలన చేయాలని కోరుతూ, నా మాటలు ఏదైనా తప్పులుంటే క్షమించవలసిన కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం.